నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అప్డేట్. కొంతమంది ఇన్స్టెంట్ మనీ కోసం కొన్ని లోన్ యాప్లని అప్రోచ్ అవుతుంటారు. సో ఆ లోన్ యాప్ల్లో మనం 1000 రూపాయలు తీసుకున్నామంటే వాడు ఇచ్చేది మనకి 750, మిగతా 250 రూపాయలు పట్టుకుంటాడు. సో ఇది మళ్ళా 4 డేస్కో 5 డేస్కో వారానికో రీపే చేయాలి. సో అలా కట్టకుండా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఏమీ అవుతుందిలే అని అనుకుంటే యాక్చువల్గా ఏమీ కాదు, కానీ వాళ్ళు చేసేటటువంటి స్పామ్ కాల్స్ నాన్న టార్చర్గా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్లో కట్టేసుకోవాలి. ఒకవేళ అది పెండింగ్ పడితే దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు లోన్ యాప్లో ఎలా తయారైనారంటే మనం లోన్ తీసుకునేటప్పుడు మన ఐడెంటిటీస్ అన్ని ఇస్తుంటాము, రెఫరెన్స్ నెంబర్లు ఇస్తుంటాము. అట్ ది సేమ్ టైం ఆ టైంలోనే మీరు మొబైల్లో కొన్ని పర్మిషన్స్ ఇస్తుంటారు. లాగిన్ యాక్సెస్, కాంటాక్ట్స్ యాక్సెస్, ఫొటోస్ యాక్సెస్, ఇవన్నీ ఇస్తుంటారు. అవి ఇవ్వడం వల్ల ఏంటంటే మీ మొబైల్లో ఉన్న ప్రతి డేటా వాళ్ళ దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది, ఖచ్చితంగా స్టోర్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మనం లోన్ కట్టమో అప్పుడు వాళ్ళు ఆ డేటాని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ డేటాని మిస్యూజ్ చేయడం అనేది చట్టపరంగా నేరమైనా కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి వివిధమైనటువంటి ఫోటోలు వీడియోలుగా దాన్ని క్రియేట్ చేసి సెండ్ చేస్తుంటారు, బ్లాక్మెయిల్ చేస్తుంటారు. సో దానికి భయపడినటువంటి వ్యక్తులు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం, ఇంకొంచెం ధైర్యం చేసి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సమస్యని అధిగమించాలంటే ఖచ్చితంగా మీరు ఒకటి లోన్ క్లియర్ చేసుకోవడమా, లేకపోతే క్లియర్ చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఇలా న్యూసెన్స్ కనిపిస్తున్నట్లయితే మీరు పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, కొంచెం రిలీఫ్ అవుతుంది. అంతే తప్ప భయపడేసి మీ ప్రాణాలు మీరు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో న్యూస్లో కూడా విషయం చూసే 3 months 4 months అయింటుంది అనుకుంటా అతనికి పెళ్ళి. అప్పుడెప్పుడో 2000 5000 లోన్ తీసుకున్నట్టు అది కట్టలేక న్యూసెన్స్ చేస్తా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి హరాస్ చేస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ ఏం జాబ్ పోతా ఉంటుంది. ఇతను ఆ ప్రెజర్ తట్టుకోలేక, బయటికి చెప్పుకోలేక, వాడు చేసేటటువంటి న్యూసెన్స్ అంతా ఎంత తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రాణం తీసుకోవడం ఈజీయే, కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. దయచేసి లోన్ యాప్ల్లో ఎవరైనా లోన్ తీసుకొని ఉంటే కనుక క్లియర్ చేయండి. లేకపోతే అలా న్యూసెన్స్ ఏదైనా జరుగుతుంటే మీరు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ని అప్రోచ్ అవ్వచ్చు, కంప్లైంట్ ఒకటి రైజ్ చేయండి. దానివల్ల నష్టం ఏం లేదు, లీగల్ ఇష్యూస్ కూడా ఏమి రావు. దానికి తెలిసి అది పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీరు ఒక డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వడం అనేది మంచిది. కాబట్టి ప్రాణం విలువ చాలా అది ఎట్లా చెప్పాలా, ప్రాణం నిలబెట్టుకోవడం మన బాధ్యత. మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఉంటాయి, ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.